బెండకాయ పులుసు. జిగురుంటుందేమోనని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ జిగురు లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. 1/2 kg బెండకాయల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పులుసుకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. పెద్దదైతే ఒకటి తీసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, తీయగా అయిపోతుంది. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. పులుసులోకి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇక నేను 4 తీసుకున్నాను. వీటిని కూడా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది పులుసులోకి. నేను 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, మరీ బ్రౌన్గా అవసరం లేదు. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు బెండకాయల్ని కట్ చేసుకుందాం. బెండకాయల్ని క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ ఒకసారి క్లాత్తో తుడుచుకోండి, లేదంటే ఓ 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టినా చాలు. ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయల మధ్యలో పుచ్చు ఉంటుంది, చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక కూడా ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టారంటే మ్యాక్సిమం చాలా వరకు జిగురు అనేది పోతుందన్నమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కారం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్పైసెస్ అన్నీ బెండకాయలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఓ 2 మినిట్స్ వరకు. ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు బెండకాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం జిగురంతా ఈ స్టేజ్లోనే పోతుందన్నమాట. కొంతమందికి జిగురుగా తినడం ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే బెండకాయలు ఫ్రై చేయకుండానే వాటర్ యాడ్ చేసుకోండి. జిగురుగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఫ్రై చేసినాక వాటర్ యాడ్ చేసుకోండి. అరౌండ్ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఓ 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. బెండకాయలు సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చూడండి. బెండకాయలు కుక్ అయిపోయినాయి అని తెలుస్తుంది. ఈ స్టేజ్లో చింతపండు గుజ్జు చిక్కగా వేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ వరకు బెల్లం పొడి, లేదంటే చిన్న బెల్లం ముక్క వేసేయండి. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయో లేదో చూసుకొని సరిపోతే అడ్జస్ట్ చేయండి. ఇక్కడ నాకు సాల్ట్ తక్కువైంది, సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకోసారి మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఓ 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. పులుసు కాబట్టి వేడివేడిగా తినకుండా కాస్త చల్లారాక తినండి. అంటే వండిన ఒక అరగంట వరకు తినకుండా పక్కన పెట్టేసి తర్వాత తినండి. టేస్ట్ అదిరిపోతుంది. అస్సలు జిగురు అనిపించదు ఈ ప్రాసెస్లో చేస్తే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన రుచుల రహస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.